afternoon. శేషు గారు, వికాస్ గారు, రైట్. శేషు సార్, ఇక్కడ నిజానికి ఒకటి కీలకమైన అంశం చూడాలి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది, ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తోంది. బట్ గాంధీ భవన్ కి ఇప్పటికే చేరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గాని, అటు డికే శివకుమార్ గాని గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అంటే ఒక క్యాంపుకు తరలించే అంశం ఇప్పుడు ప్రధానంగా కీలకంగా మారుతోంది. సో గెలిచే అభ్యర్థులు ఎవరున్నా కానీ ఎక్కడ ట్రాప్ కాకుండా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుంటే కనుక మిగతా 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతుంది. ఒక తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ డౌన్ ఫాల్ కావడం, బీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ కావడం, కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఉంది, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉంది. సో ఈ క్యాంపు తరలించే విషయంలో గాంధీ భవన్ లో నిజానికి తెర వెనక ఎట్లాంటి మంతనాలు జరుగుతున్నాయి అనుకోవాలి. సో అభ్యర్థుల్ని అంటే నిన్ననే డికే శివకుమార్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, మా అభ్యర్థుల్ని ట్రాప్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి. అటు బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపు దిశగా ఉంది, ఇటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొంతవరకు సపోర్ట్ ఉంటుందేమో అనుకుంటే ఇక్కడ కూడా లేకుండా జరిగిపోయింది, కేవలం 7-8 స్థానాలకే పరిమితం అవుతోంది. సో గాంధీ భవన్ లో తెర వెనక ఏం జరుగుతుంది అనుకోవాలా? అభ్యర్థుల అంటే వీళ్ళకు కాపాడుకోవడం కానీ, ట్రాప్ జరగకుండా కానీ, క్యాంప్ షిఫ్ట్ చేయడం కానీ, ఈ అంశాలు ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీ తోటి గెలుస్తుంది కాబట్టి క్యాంపులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మెజార్టీకి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోటి కర్ణాటకలో క్యాంపులు పెడదాము అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక కంఫర్టబుల్ మెజార్టీ. మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం దేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంటే ఒక తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు విజయం లభించినట్లుగా మనం చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాంపులు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశంగా మారే అంశంగా మనకు కనపడుతుంది. సో అంటే నిజానికి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. సో దీంట్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో అంటే ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ పెద్దగా వర్గపోరు కనిపించలేదు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయంతో ముందుకెళ్తుంది, ఒక లైన్ లో వెళ్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు గెలిచినటువంటి అందరూ కూడా ఇప్పటి వరకు గెలుపు దిశగా ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి అభ్యర్థులే. సో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతారు అనుకోవాలి. ఎట్లా చూడొచ్చు అంశాన్ని? కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా ఈసారి సమిష్టిగా సమన్వయంతో తెలంగాణ ఎన్నికల్లో పోరాడింది కాబట్టి ఇంత పెద్ద విజయాన్ని సాధించిందనే విషయాన్ని చెప్పుకోవాలి. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయాన్ని సాధించింది. మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆస్పిరెంట్ గా ఉన్నారు. అక్కడ 10 శాసనసభ స్థానాలు ఉంటే ఒక్క భద్రాచలం తప్ప 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి ముఖ్యమంత్రి ఆస్పిరెంట్స్ గా ఉంటే అక్కడ ఒక్క సూర్యాపేటలో తప్ప 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇప్పటికే గెలిచాడు. దరిదాపు 14 శాసనసభ స్థానాలు ఉంటే 10 శాసనసభ స్థానాల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ 3 జిల్లాల్లో ముగ్గురు నుంచి 4 కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇవాళ శాసనసభ స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మీరు ఒక కీలకమైన అంశం అడిగారు. ఇక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లి బట్టు విక్రమార్క ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వాళ్ళు 6 నుంచి 7 మంది అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళల్లో వివాదాస్పద రహితుడుగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, తర్వాత ఒక పీపుల్స్ మార్చితో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్ విజయంలో దోహదపడినటువంటి వ్యక్తిగా మల్లు బట్టి విక్రమార్కకి ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో
మల్లు బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసేటటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం బలంగా పోటీ పడతారు. రేవంత్ రెడ్డికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క తెలంగాణని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు చేయదు. దేశవ్యాప్తంగా పనికొచ్చేటటువంటి, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చేటటువంటి, కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి తెలంగాణలో ప్రధానమైనటువంటి విమర్శ బీఆర్ఎస్ పైన, ప్రధానమైనటువంటి విమర్శ ప్రతిపక్షాలు చేసింది. తెలంగాణ రాకముందే ఉద్యమ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడన్న కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారనేటటువంటిదే కదా ప్రధానమైనటువంటి విమర్శ తెలంగాణలో. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసేటటువంటి ఐడియాలజీ తోటే ఉంటదని నేను భావిస్తున్నాను. దాంట్లో ప్రధానంగా మల్లు బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, అంటే నిజానికి రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన ఎట్లాంటి అంటే రిజల్ట్ రానుంది, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోనుంది. సో ఇందాక మాట్లాడినట్టు